ముఖ్యమంత్రి గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఇట్లా రైతుల పరంగా చూసుకున్నా, ఇట్లా నిరుద్యోగుల పరంగా చూసుకున్నా, ఇట్లా ఉద్యోగుల పరంగా చూసుకున్నా ఎవరికి సరైన న్యాయం చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేరు ఉద్యోగస్తులకి. అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, అదేవిధంగా ఈ రుణమాఫీ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ సరైన టైంలో అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చున్నారు. కానీ ఈ హామీని విస్మరించి ఇంతవరకు కనీసం ఒక్క డిఎస్సి కూడా వేయకుండా బీఈడి, టీటీసీ చేసిన ఈ అభ్యర్థులంతా ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయటం చేతగాక ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వైసీపీ మోకలు, వైసీపీ రౌడీలతోటి టీడీపీ నాయకుల్ని జైల్లో వేయించడం, దొంగ కేసులు పెట్టేయటం, వాళ్ళ మీద రకరకాల శారీరక మానసిక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు అధికార పక్షం కనపడతా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలపైన పాదయాత్ర చేస్తూ ఉంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్ని పోలీసుల్ని వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళ మీద రకరకాల అనవసరమైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చరమగీతం పాడి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అసలు ఏమన్నా చెప్పండి. అసలు పరిపాలన అంటే ఏముంది? ఓ రోడ్లు బాగున్నాయా? సంక్షేమ పదాలు పెట్టాడు, ఏ ప్రయోజనం లేదు. కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, జీవస్తుల వస్తువులు పెరిగిపోయినాయి. ఉన్న రాజధాని ఒకటి దిక్కులేదండి. 3 సార్లు రాజధానులు ఎందుకండి? ఒక రాజధాని కట్ట సరిపోద్దు కదండి. ఆయన పరిపేరు అంతంత మాత్రంగా ఉందండి. ప్రజల సమస్యల మీద ఏం పోరాటం లేదైనా 4 సంవత్సరాలు అవుతుంది పరిపాలన వచ్చి. అసలు పరిపాలన బాగోలేదండి. అసలు రాష్ట్రంలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నాయి? చెత్త దాన్ని మనం చెత్త అని చెప్పుకోగల చెత్త కనబడుతుంది కదా, చెత్త పన్ను. ఈ రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ జగన్నే గెలిపించుకుంటే ఒక శ్రీలంక అయిపోద్ది, ఇంకోటి బీహార్ అయిపోద్ది. ఇంకా మనం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి వాళ్ళ కింద బతకాల్సి వస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతగానోడు. దానిలో ఏంటంటే ఏదో మేము సంపాదించుకోవాలి, మేము చేసుకోవాలంటే. ఈ ప్రభుత్వం వచ్చాక కొంతమంది ప్రాణాలే కూలిపోయారు, కొన్ని కుటుంబాలు రోడ్డునే పడిపోయినాయి ఆ మధ్యం దాగి. ఇందు గురించి ఇది చాలా తప్పుడు అపోహ. మూడు రాజధానులకి ఎలా ఒప్పుకుంటారంటే, ఒక రాజధాని అభివృద్ధి చేయలేకపోయిన ఒక వ్యక్తి, ఒక సీఎం క్యాండిడేట్గా ఉండి 3 రాజధానులు ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో నాకు చెప్పండి. ఒక రాష్ట్రంలో ఒక మంచి పాలన కానీ ఏమైనా ఉన్నదా? ఒక అభివృద్ధి, ఒక రోడ్డు మార్గం కానీ ఏమైనా ఉన్నదా? ఒక మద్యం దుకాణాలు ఉన్నాయి, కల్తీ మద్యం అమ్మేసేసి జనాలు కాళ్ళు అడిపోయి పక్కన పడుకుంటున్నారండి, కాళ్ళు లాగేసేసి. ఒక నూనె కాదు, ఒక కందిపప్పు కాదు, మినపప్పు అది పక్కన వదిలేసేయండి, మొత్తం అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర కానించి, గ్యాస్ ధర కానించి, బియ్యం ఏంటి, గేదెకి తౌడు కొనుక్కుంటామంటే తౌడుకి వెళ్దామన్నా బియ్యం రేటు కంటే తౌడు రేటు ఎక్కువ ఉన్నదండి. క్వాలిటీ బియ్యం ఇస్తానన్నాడు, క్వాలిటీ బియ్యం సన్న రకాలు ఇప్పుడు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వలేదు. మరి ఇంకా అతనికి ఏ రకంగా మేము ఓటు వేయాలో చెప్పండి.